హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనగా. వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ఈరోజు రెసిపీ పాలక్ పప్పు ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం. మనం ముందుగా కుక్కర్లో కందిపప్పుని నానబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసి బాగా వాష్ చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఈ పప్పుని 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు పాలక్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఆనియన్స్ మరియు చిల్లీస్ కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండుని వేయండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఆవిరిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి. దానికి ముందుగా పాన్ తీసుకుని ఆయిల్, నెయ్యి యాడ్ చేయండి. పప్పు తాలింపులో నెయ్యి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఆవాలు, జీరా, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, పసుపు వేసి వేయించండి. అలానే కొంచెం కారం కూడా వేసి వేయించండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న పప్పు వేసి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ ఉడికించండి. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ పాలకూర పప్పు రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.